రామచంద్రాపురంలో ఆర్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 1000 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత 100 రోజులుగా ప్రతి కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని ఫౌండేషన్ ప్రతినిధి రామకృష్ణ చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ప్రజల అవసరాల కోసం సిద్ధం చేసిన ప్రజా మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు. ఆర్ఆర్కే ఫౌండేషన్ ద్వారా గత 100 రోజులుగా కానుకుంట నుంచి స్టార్ట్ చేసి కానుకుంట, అశోక్ నగర్, జ్యోతి నగర్, కాకతీయ నగర్, సాయి నగర్, మయూరి నగర్, సాయి నగర్ కాలనీ, ఆర్సీపురం శ్రీనివాస్ బస్తీ, ఆర్సీపురం గుడ్రె బస్తీ, ఎస్సీ కాలనీ, ప్రతి కాలనీ తిరుగుతూ మా ఫౌండేషన్ తరఫున డోర్ టు డోర్ 25 సంవత్సరాల నుంచి ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేసిన ఈ ఆర్సీపురం ప్రజానికానికి ఒక ఆడకూతుర్ని పంపించి ప్రజల సమస్యలు తెలుసుకొని పై అధికారుల దాకా చేర్చి సమస్యలని వీటన్నిటిని తీర్చాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల కష్ట నష్టాలు, డ్రైనేజీల ప్రాబ్లము ఏమున్నాయి, మౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు లేవు. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నాయకులు ఒకే గోత్రికులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్న ప్రజలకు ఏం జరిగింది? 100 రోజులుగా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్తూనే ఉన్నాం. ఇది రాజకీయం కోసం కాదు, నిత్య అవసరంగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఏ ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ప్రతి ఫౌండేషన్ ద్వారా ప్రతి సమస్య తెలుసుకుంటూ హ్యూమన్ రైట్స్ ద్వారా ఆమె సంగారెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది. ఆర్ఆర్కే ఫౌండేషన్ ద్వారా గత 100 రోజులుగా కానుకుంట నుంచి స్టార్ట్ చేసి కానుకుంట, అశోక్ నగర్, జ్యోతి నగర్, కాకతీయ నగర్, సాయి నగర్, మయూరి నగర్, సాయి నగర్ కాలనీ,